This video is brought to you by Law Excellence IAS Academy. మహబూబ్నగర్లో ఎంతకాలం పనిచేస్తారు? మీకు అక్కడ బాగా ఎందుకు అక్కడ చాలా ఇష్యూస్ కనిపిస్తాయి. పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, రౌడీజం ఉంటుంది, తాడీ కేసులు ఉంటాయి, ప్లస్ కమ్యూనల్ ఎక్కువ అవుతుంది మహబూబ్నగర్. అక్కడ మీరు చెప్పినట్టు తాడీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక డ్రైనేజ్ పక్కన చిన్న చిన్న ఫీటర్స్, ఒక 3 months 4 months ఫీటర్స్, 9 months బేబీ ఫీటర్స్, అలా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. సో మెనీ బాడీస్, కలేబరాలు అని చెప్పచ్చు, హ్యూమన్ బాడీస్. సాధారణంగా నైట్ డ్యూటీలో మహిళా పోలీస్ ఆఫీసర్కి ఇబ్బందులు ఉంటాయి అని అంటారు, వాస్తవం? దట్ ఈస్ వన్ కేస్ విచ్ ఐ రిమెంబర్ ఆల్వేస్. టు క్రాక్ ఇట్ లైక్ జ్యోతి అనేసి వీ వర్డ్ దిస్ బుర్కాస్ వేసుకున్నాము. డిఫరెంట్ అటైర్స్లోకి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు, లైక్ ఒక ఓల్డ్ మ్యాన్ లాగా అలాగాను. వీ హ్యావ్ క్రియేటెడ్ అ సీన్ ఇన్ అవర్ రైల్వే స్టేషన్ అండి, అది యాక్చువల్లీ రైల్వే స్టేషన్. యా, అంటే ఒకళ్ళు టీ అమ్ముతున్నట్లుగా ఆ విధంగా సంథింగ్ లైక్ దట్. పట్టుకోగానే రెండు కొట్టారా? I should say that. కరెక్ట్ గా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నారు, లేదా మీ పాత ప్రీవియస్ డిపార్ట్మెంట్ అని సపోర్ట్ చేస్తున్నారు? లేదు. లేడీస్ విషయం తీసుకొస్తే కంప్లైంట్ ఒక బాధితురాలు మీ దగ్గరకు వచ్చి, మేడం నాకు మా హస్బెండ్ కొడుతున్నాడు, మేడం నన్ను పక్కవాడు వేధిస్తున్నాడు అని చెప్తే యాజ్ పర్ లా ప్రకారం వెళ్తారా, లేదా ముందు ఒక మీలో ఉన్న మహిళ బయటకు వచ్చి ఫస్ట్ వాళ్ళకి చెప్తానండి, దే షుడ్ బి స్ట్రాంగ్, బ్రేవ్ అండ్ దెన్ దే షుడ్ ఫైట్ అని ఫస్ట్ వాళ్ళకి చెప్తానండి. అంతేగాని మీలో కోపం బయటకు రాదు. ఫస్ట్ టైం ఆయుష కేసులు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కోర్టు ఆదేశాల మేరకు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారు? కరెక్ట్, ఐ వాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ దట్ సిట్ కేస్. సత్యబాబు చేశాడనా లేదు చేయలేదని వచ్చిందా మీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్? అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్ టు హై కోర్ట్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వెరీ కూల్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు హిమావతి గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, నెల్లూరు. మేడం చూడడానికి నవ్వుతూ ఉంటారు, మాటలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి, కానీ నిందితుల పట్ల మాత్రం ఒరిజినల్ పోలీసింగే కనిపిస్తుంటుంది. ఆవిడ అడిగి ఉమెన్ పోలీసింగ్లో ఏ విధంగా చేస్తున్నారు అంటే, ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చా లేదా అన్నది ఒక ప్రశ్న ఉంటుంది గతంలో, కానీ అవన్నీ పట్టాపంచులు చేస్తూ మేడంతో పాటు మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఒక మహిళ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ సుపీరియర్స్ ఏ విధంగా ప్రయోజనం చేస్తుంటారు, ఇక్కడ కూడా లింగ వివక్ష ఉందా లేదా, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన మహిళల బాధ్యతల పట్ల ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే అంశాలు మేడం మీరు తెలుసుకుంటారు. మేడం నమస్తే. గుడ్ ఈవినింగ్. హిమావతి గారు. యా, ఐఎమ్ హిమావతి అండి. హిమావతి. యా, హిమావతి. అవును, హిమావతి గారు. యా, సాధారణ మిమ్మల్ని చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ అని యూనిఫామ్ వేసుకుంటేనే పోలీస్ ఆఫీసర్ మీరు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు, అంటే మీ వాళ్ళు చెప్పడం నవ్వుతూ ఉంటారు, ఇంట్రాగేషన్ అప్పుడు మాత్రం చాలా ఓపిక్గా కూర్చుంటారు అన్న విషయం ఉందండి. సాధారణంగా మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని, నైట్ డ్యూటీలో ఉంటాయని, లేదా వేరే వేరే ఇష్యూస్ ఉంటాయని, అటువంటివన్నీ, లేదంటే పురుషుల పెత్తనం ఉంటుందని కొంతమంది, కొన్ని నైట్ డ్యూటీలు కానీ కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్లో మహిళలు చేయలేరు అని ఒక అపోహలు చాలా ఉంటాయి. అవి గతంలో ఉన్న అపోహలు ఉన్నాయా, లేదు ఇప్పుడు ట్రెండ్కి అనుకూలంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ మహిళలకి వెల్కమ్ చెప్తుందా? ఇంతకుముందు వేరు, కానీ ఇప్పుడు 50% వరకు మహిళలందరూ ఇందులోకి వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి? పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళలకి పట్ల ఉమెన్ ఆఫీసర్గా మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తుంటారు? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి హిమావతి గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకోవచ్చు? యా, నేను యాక్చువల్లీ ఐ హెయిల్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. I did my engineering, electrical and electronics engineering from JNTU College of Engineering, Anantapur. After that, software job ke lekunda indlo enduku vacharandi? I have been AE electrical. I worked for CPDCL, then CPDCL. I worked as an AE operations in Anantapur and for Indira Park area in Hyderabad. And then there meters ani, I have designed some meters. మై ఇంటెన్షన్ అంటే ఇంజనీరింగ్ చదువుకునే ముందు చైల్డ్హుడ్లో మై థాట్ ఇస్ లైక్ ఐ షుడ్ బి అన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇంజనీరింగ్కి వెళ్ళాను. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. ఫర్ మీ
For me, like my parents are the most important, powerful, and they are my guide. ఏం చేస్తారని అమ్మ నాన్న? My father, he's no more. We lost him, and he got retired as a tahsildar. And mom is a homemaker. She used to take care of us a lot. అప్పుడు I thought of being an administrator కావాలి అనేది నా ఇష్టం అనమాట. సో ఇంజనీరింగ్ అయ్యాక IAS was my dream. In between, I didn't want to depend on my parents after completing my professional degree. So I wanted a job. I wrote this CPDCL exam, got selected as an AE. I used to work, get my own money, take coaching and study for civil services. అలాగా I went to Indira Park area అంటే RC రెడ్డిలో ఆ దగ్గరలో కోచింగ్ తీసుకుంటా అలాగా చదువుకునేదాన్ని. ఇన్ బిట్వీన్ ఐ గాట్ ఇన్ టు దిస్ గ్రూప్ 1 సర్వీసెస్. లెటర్ ఐ కుడోంట్ గెట్ ఇన్ టు మై సివిల్ సర్వీసెస్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్ పోస్ట్. Initially, I wanted to be an IAS officer only, but actually what is police anedi, like how great police job anedi I got to know when I have come into my practical training. One changing experience entante, when I was in my practical training on a highway on my night patrolling, I was in my HC duties, I guess. Night patrolling appudu in this highway only, NH7. I did my practical training from Kavali. Appudu like we came across one sudden accident of a person who spot lo atanu chanipovam jarigindi. It was a 304A case. Appudu nobody, he is no one, actually he doesn't belong to that neighborhood, but then no one came near to that person. It was in the night, actually around 10:30. నాతో పాటు ఉన్న పోలీస్ మెన్ ఎవరైతే హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారో, దే టుక్ మనీ ఫ్రమ్ దే పాకెట్స్, గాట్ వన్ జీప్. ఇతన్ని వాళ్ళు క్యారీ చేసి చూసి వెంటనే హాస్పిటల్ తీసుకొని పోయి ఇంకా నో మోర్ అని తెలిసిన తర్వాత మార్చురీలో పెట్టి ఒక 3-4 days అతను షర్ట్ కాలర్ బట్టి కానీ చిన్న చిన్న క్లూని కూడా వదలకుండా అతను ఎవరు ఏంటి అని తెలుసుకొని try to connect him to his family. ఇది అన్ని that was a changing experience for me. What is a police anedi, then I could get complete, it came completely into me then. That's how dead body identify చేశారు. accused known accident case. Yeah, that's an accident accused known. అది నైట్లో కొట్టేసింది, అప్పుడు లైటింగ్ లేకుండింది. ఆ తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. నవ్ there have been lot of road safety measures have been particularly గా మీరు చెప్పిన కావాలి కేసులో accused సో డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి మీరు కష్టపడ్డారు, డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ వెహికల్ మీద కేసు రిజిస్టర్ అయి ఉంటుంది 304. accused దొరికాడా, దాన్ని ఎలా మీరు ట్రేస్ చేశారు? Yeah, it's on the spot only. We were in patrolling కాబట్టి it's అక్కడ చీకటి ఉండింది కొంచెము, అండ్ అది కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత we were in patrolling కాబట్టి we could trace the vehicle అన్నీ. ఓకే, నా పాయింట్ ఇక్కడ దట్ పర్సన్ విక్టిమ్ అండ్ ద డిసీజ్డ్ అలాగా రోడ్లో పడిపోయి ఉన్నప్పుడు we got a call and we could do all that, but no other can come and do. Only police can do that. Police can do that, and only police has taken that. Ante as a probationer, you think I'm just a common person over there. I haven't completely become a police person over then. Appudu kaadu kadani. Then I could get that impression on police. That's what my changing experience. కావల్లో ప్రొబేషన్ అయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్, ఫస్ట్ పోస్ట్ మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ టౌన్ SDPO. Then I have undergone my greyhounds training. మహబూబ్ నగర్లో ఎంతకాలం పనిచేస్తారు? మీకు అక్కడ బాగా ఎందుకు, అక్కడ చాలా ఇష్యూస్ కనిపిస్తాయి. పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, రౌడేజం ఉంటుంది, ఒక పక్కన తాడి కేసులు ఉంటాయి, ప్లస్ కమ్యూనల్ ఎక్కువ అవుతుంది మహబూబ్ నగర్లో. People are very sensitive over there, and Mehboob Nagar people are very sensitive, that I could understand. And as you said, ప్రతి ఒక్కొక్క geographical reason కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టోపోగ్రఫికల్గానే మనకు కొంచెం క్రైమ్ గ్రాఫ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పీపుల్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ గుడ్, అండ్ ఐ ఫీల్ గ్రేట్ టు బీ మై ఫస్ట్ పోస్టింగ్ ఓవర్ దేర్. నియర్ టు సిటీ ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అక్కడ. మీరు అక్కడ ఎంతకాలం పనిచేస్తారు? అరౌండ్ 14 months అండి. 14 months. మీకు అక్కడ బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా గుర్తుందా? డిఫరెంట్ పబ్లిక్ ట్రూ అండ్
అక్కడ మీరు చెప్పినట్టు థాడీ ఎక్కువ ఉంటుంది అండ్ దానికి అలవాటు పడిపోయి క్షణికావేశము తోటి సూసైడ్ చేసుకోవడం అలాంటివన్నీ చూశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ వాజ్ ఒకసారి ఒక సెన్సేషనల్గా సో మెనీ డెడ్ బాడీస్ కనిపించేసాయండి మహబూబ్ నగర్లో. వన్ ఫైన్ డే ఫైన్ మార్నింగ్ ఒక డ్రైనేజ్ పక్కన చిన్న ఫీటర్స్, ఒక 3 months 4 months ఫీటర్స్, 9 months బేబీ ఫీటర్స్, అలా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఓవర్ సడన్గా అది ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యూ అండ్ క్రై. ఏంటి ఇది, ఎన్ని బాడీస్ ఒకటే చోట ఎక్కడి నుంచి వచ్చేసాయి అనేసి. లైక్ I went to that spot immediately and then my inspector was not there, he was on leave, so I had to go there. I went to that spot, I've seen it, so many bodies, really so many bodies, so kalebaralu అని చెప్పచ్చు, హ్యూమన్ బాడీస్. I didn't understand anything, but then luckily I could sense something. There's no, అందులో నుంచి ఏమీ స్మెల్ రావట్లేదు. So somehow I got a doubt, it might be some experimental thing. So I started verifying the local medical colleges or any labs related to medical colleges. Ala chustunte then I could identify immediately by evening that it is been filled with formaldehyde and all these bodies are experimental bodies, they have discarded it. By then నాకు నేషనల్ లెవెల్లో ఎన్హెచ్ఆర్సీ నుంచి కాల్స్, ఫీటస్ డెత్స్ సౌత్ ఇండియాలో ఉండవు కదా, అలాగా ఇట్ హ్యాస్ బికమ్ హ్యూజ్ న్యూస్ అనమాట. బట్ దెన్ బై ఈవినింగ్ we could crack it that it is nothing related to crime and they have disposed it wrongly. So దానికి సంబంధించింది రాంగ్గా డిస్పోజ్ చేసినందుకు we have registered a case, answered all commissions and gave a statement to the public not to worry and all. And that one thing I remember. మీరు చెప్పిన ఆ కేసులో ఆ ప్రాంతంలో మూఢనమ్మకాలు ఎక్కువ, డెడ్ బాడీస్ దొరికాయని కానీ వాళ్ళు ఏదో చాలా డిఫరెంట్గా ఒక కైండ్ ఆఫ్ ఇది ఏర్పడింది. కరెక్ట్ మీరు చెప్పింది. బట్ దెన్ we could solve it by evening. That was good, otherwise it would have led to something else. There was like so many calls. That is the day when when I was in one call 3 calls were waiting for me on my phone. It has become very busy, phone anta busy unindi aa roju. మీ ఫస్ట్ ఎస్పీ ఎవరైనా? లక్ష్మీ రెడ్డి గారు అండి. అచ్చా, ఓకే. తర్వాత కడప చేశారు. లక్ష్మీ రెడ్డి sir got retired over there and he's from Srikalahasti and he's a group 1 officer. He retired as an SSP in Mehboob Nagar. ఐడియా ఉంది, కడప ఎస్పీ కూడా చేశారు. yes అండి చేశారు. మీకు ఇంకా ఫస్ట్ పోస్టింగ్ లో మీకు అచీవ్మెంట్ ఏముందండి? Then came Nagendra Kumar sir and in his period 2 double murders on my probe we could detect. One is in town itself, road మీద ఒక డబుల్ మర్డర్ డిటెక్ట్ చేసాము. ఇంకొకటి ఊర్లో ఒక మదర్ అండ్ బేబీని చంపేస్తే అది డిటెక్ట్ చేసాము within 2 days or something. And I was recommended this commendation and DG's commendation for రౌడీజాన్ని మీరు కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే? Thanks to say like I had good information network and I should say on my first posting naku good subordinates and very good superiors undevallu. ఎవరు బాగా గుర్తుపెట్టుకున్న సబార్డినేట్స్? all of them only. టౌన్లో ఉన్న 3 ఇన్స్పెక్టర్స్ ఉండేవాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి, జానకి రెడ్డి, గిరిబాబు అనేసి, అండ్ జడ్చర్ల శ్రీనివాస్ రెడ్డి అండ్ తిమ్మాజిపేట, అందరూ దే వర్ ఆల్ వెరీ గుడ్. ఒక టీమ్ వర్క్, ద టీమ్ వర్క్ అండ్ ద ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కుడ్ కంట్రోల్ ఎవ్రీథింగ్. Before something happens, I used to get that information, and it's not a very big city. No, like it don't take much time to reach over there. So we used to be there in no time, and everything was under control. మీరు ఫస్ట్ పోస్టింగ్లో ఈవినింగ్ టైంలో కానీ డే టైంలో కానీ విజిబుల్ పోలీసింగ్ కనిపించాలని ఎప్పుడైనా టౌన్లో తిరిగేవారా? యా, హ్యాపీగా తిరిగేదాన్ని. అండ్ ఇట్ వాజ్ లైక్ ప్యాషన్ లాగా తయారైపోయింది అప్పటికి. లైక్ యూనిఫామ్ వేసుకోవడం ఫస్ట్ పోస్టింగ్, ఏదైనా ఒక చిన్న హౌ టు కంట్రోల్ అనేసి. నైట్ రౌండ్స్ కూడా వెళ్ళే వాళ్ళము యాజ్ అ డిఎస్పీ ఆల్సో, అండ్ డిస్ట్రిక్ట్ రౌండ్స్ తిరిగే వాళ్ళము. గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ. సాధారణంగా నైట్ డ్యూటీలో మహిళా పోలీస్ ఆఫీసర్కి ఇబ్బందులు ఉంటాయి అని అంటారు, వాస్తవం?
ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్ అండి. అదర్వైజ్ అంతకుముందు ఎప్పుడు నైట్ తిరిగే వాళ్ళం కాదు కదా. యూనిఫామ్ వేసుకున్నాక ఐ కెన్ గో ఎనీవేర్. ఐ ఎంజాయ్ ఇట్, నో ఇష్యూ. యా. అండ్ వన్ మోర్ కేస్ ఇస్ లైక్ వీ గాట్ అన్ కొన్ని లెటర్స్ వచ్చాయి టు డాక్టర్స్ అండ్ లిటిల్ హై ప్రొఫైల్ పర్సన్స్ ఇన్ మహబూబ్ నగర్, సూడో నక్సల్ నుంచి అన్నట్టు. దట్ ఈస్ వన్ కేస్ విచ్ ఐ రిమెంబర్ ఆల్వేస్. To crack it, like myself and I had a woman inspector also, Jyoti anesi, we wore this burqas eskunnamu and all of my inspectors ippudu evaraithe pelli cheppano and one more Muttaya anesi oka inspector undevallu, they all different attires loki vellipoyaru anamata vallu, like oka old man laga alagani. We just trapped that person in railway station where he has threatened one doctor that he has to give him some ransom, otherwise he'll kill his son or something. That thing I remember. That was a good experience. Pseudo Naxalite అని చెప్పాడండి అతను. యాక్చువల్లీ హీస్ నథింగ్ లైక్ దట్. ఆఫ్టర్ అది కూడా అతన్ని ఆ టైంకి వచ్చిన వాళ్ళందరినీ వి సస్పెక్టెడ్, బట్ దెన్ హ్యాండ్ రైటింగ్ చూసి వీ కుడ్ జీరో డౌన్ ఇట్ టు హిమ్. And appudu what I came to know is he's just trying budding assistant director to some film one day. He tried his talent over here అనిపించింది. ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ లో చేశారండి మీరు, మీ ఇద్దరు, మీరు జ్యోతి గారా? యా, we were wearing burqas. We have created a scene in our railway station అండి. అది యాక్చువల్లీ రైల్వే స్టేషన్. యా, ఆ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఎవరైనా అయితే డాక్టర్స్ని థ్రెటన్ చేశారో వాళ్ళు వచ్చి అక్కడ డబ్బులు పెట్టేసి వెళ్ళాలి. సో వీ జస్ట్ సరౌండెడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ అటైర్స్ వాళ్ళకి తెలియకుండా. ఓవరాల్ సంథింగ్ లైక్ దట్. ఎస్, వీ డిడ్. వీ వేర్ ఆల్ కనెక్టెడ్, లైక్ బట్ దెన్ నో వన్ హూ ఇస్ కమింగ్, కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి దే కాంట్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టనట్టుగా వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ సీన్. మిమ్మల్ని గుర్తుపట్టకుండా వచ్చాడు. యా, వచ్చాడు. యా, ఆ స్పాట్కి వచ్చారు. ఆ స్పాట్కి వచ్చి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఒక 2-3 ఉంటారు. బట్ దెన్ ఇమీడియట్గా వీ హ్యాడ్ దిస్ హ్యాండ్ రైటింగ్, సో వీ కుడ్ గెస్ హూ హీ ఈజ్ అండ్ వీ క్రాక్డ్ ఇట్ అండి. దట్స్ ఇట్. పట్టుకోగానే కొట్టారా? నో నీడ్ వన్. అంటే ఎందుకు కొడతారు అనేసి అంటే కొట్టడము అనేసి కాదు, కానీ మన లీగల్ జ్యుడిషియల్ సిస్టంలో ఒకటి డిటెక్ట్ చేయడం గురించి విల్ ట్రై టు విన్ దేర్ విట్. వి ట్రై టు విన్ దేర్ విట్ బై ఎనీ మీన్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ కొట్టి కంటే బై విన్నింగ్ దర్ విట్ వీ కెన్ రీచ్ టు ద రిజల్ట్ అని అనిపిస్తుంది. జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. యా, నాకు ఐ లైక్డ్ ఇట్ అండి. మహబూబ్ నగర్. యా. నెక్స్ట్ అండి? నెక్స్ట్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అక్కడ నుంచి అండి. దెన్ ఆఫ్టర్ దట్ గ్రేహౌండ్స్ ఇక్కడ హైమావతిపేట లేదా వైజాగ్? అది 2 ఉంటుంది, 2 ట్రైనింగ్స్ ఉంటాయి. ఎన్ని నెలలు పనిచేస్తారు? 3 months ఉంటుందండి గ్రేహౌండ్స్. యా. ఇక్కడ మీరు చేసినట్టు కోంబింగ్ ఏరియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? దట్స్ ఓకే, విల్ స్కిప్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ వరంగల్ అండి. నెక్స్ట్ పోస్టింగ్ ఇస్ వరంగల్ అర్బన్. వరంగల్ అర్బన్ అంటే వీ యూస్ టు హ్యావ్ 3 police stations, ఇంతజార్గంజ్ అని, మట్వాడ, ఇంతజార్గంజ్ అండ్ మిల్స్ కాలనీ. అప్పుడు సిపి వరంగల్ ఎస్పీ ఎవరండి? వెంకటేశ్వరరావు గారు అని. ఫస్ట్ సిపిగా వచ్చినట్లు. అప్పటికి ఇంకా కమిషనరేట్ కాలేదు. అర్బన్ వరంగల్. వెస్ట్ జోన్, ఇక్కడ నుంచి వెస్ట్ జోన్కి వెళ్ళారు సార్. హీ వాజ్ మై ఎస్పీ. సిఐడి నుంచి వరంగల్ వచ్చారు. దెన్ హీ వెస్ట్ జోన్కి వెళ్ళారు ఆ తర్వాత. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పీరియడ్ ఫర్ మీ. ఆ 3 police stations కొత్తగా వీ యూస్ టు హ్యావ్ అ సెంట్రల్ ప్రిజన్ and altogether a different experience again. North Telangana, South Telangana difference, and how these people will react to police is different from how Mehboob Nagar people react to police. Akkada kuda we enjoyed. We used to have this Enmamla market ani okati untundi. Enmamla market. So they say it is like a biggest agro market in South India or India or something.
అండ్ దర్ యూస్ టు బీ లిటిల్ ఇష్యూస్ ఓవర్ దేర్. అవన్నీ అప్పుడు వన్ డే వీ కుడ్ మార్కెట్ మొత్తం ఎంఎస్పి అనేది ఉండేది కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంప్లిమెంట్ చేయడం ప్రాసెస్లో వన్ డే వీ హ్యాడ్ టు డూ ఆల్ ద మార్కెట్ ప్రొసీజర్స్. యాజ్ అ పోలీస్ వీ డిడ్ ఇట్. దళారీ వ్యవస్థను పక్కన పెట్టి దే హ్యావ్ ఛాలెంజ్డ్. వాళ్ళు లేకపోతే రైతులందరూ సరుకు తెచ్చేసి ఉన్నారు, దే కాటన్ అండ్ మిర్చి, అండ్ దే వర్ నాట్ గివింగ్ దిస్ ఎంఎస్పి అండ్ దే వెంట్ ఫర్ ప్రొటెస్ట్. అండ్ వీ కుడ్ నాట్ అలో ఇట్. ఎంఎస్పి ఇవ్వాలి రైతులకి అనేసి. దట్ ఈస్ వన్ డే ఆఫ్ జాబ్ విచ్ గేవ్ మీ సాటిస్ఫాక్షన్. ఆ రోజు ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్, దళారీ అనేది కావాలి రైతుకి. హీ డజంట్ నో కంప్లీట్లీ వాట్ ఇస్ లైక్ ప్రొసీజర్ అండ్ మార్కెట్ థింగ్స్. సో వీ కెప్ట్ అసైడ్. ఎంఎస్పి ఇస్తాము అని చెప్పాము. వీ కండక్టెడ్ దట్ మార్కెట్. అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రైతు వచ్చి నాకు 40,000 ఎక్కువ వచ్చిందమ్మా అని చెప్పారు. దట్ వాజ్ వన్ థింగ్ దట్ విల్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. మీరు చెప్పిన సబ్ డివిజన్లోనే హంటర్ రోడ్, ఇక్కడ బాగా ఐసోలేట్ ఏరియా, ఎక్కువగా డెడ్ బాడీస్ డంపింగ్ అవుతుంటాయి. హన్మకొండకు వస్తుంది హంటర్ రోడ్, మై పక్కన సబ్ డివిజన్కి. నేను ఉన్నప్పుడు బాగా ఉండేది కదా నైట్ టైం కూడా. రౌడీయిజం వాజ్ దేర్, బెట్టింగ్ అవన్నీ ఉండేది. వీ యూస్ టు డీల్ విత్ దట్ ప్రాపర్లీ, హౌ వీ షుడ్ డీల్. అలాగా వీ యూస్ టు డీల్ విత్ దట్ అండ్ everything was under control. There also we used to go on night rounds. We used to control night rounds అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. there you will get some grip on the city actually what's going on in the night అనేది ఒక observation తోటి. that was my strategy. And one more strategy of mine is like I listen whatever anyone says. I don't give my deaf ear. I listen to people what they say, and that's a positive thing that keeps me going ahead. And elections వచ్చాయి అప్పుడు 2014. That was one experience. Election టైంలో, the campaigning టైంలో some certain issues, but we could deal it all softly and we could go ahead. That was agitational time and all. Both the district headquarters, the time of agitation gave me good experience in law and order front. Around 18-19 months. బాగా ఫుల్ టైం చేశారు. Yes. ఓకే, ఇంకా బాగా గుర్తున్న కేసులు ఉన్నాయి అక్కడ మీకు వరంగల్లో? సేమ్ అండి, సమ్ మర్డర్ కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్. ఒకరు వచ్చి అంతే అండి, ప్రాపర్టీ అఫెన్సెస్ అండ్ సమ్ మర్డర్ కేసెస్ అంతే. మీకు సబార్డినేట్స్ ఫుల్ సపోర్ట్ చేశారు? యా, గుడ్ అండి. నాకు ఎప్పుడు ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్ఫుల్ దట్ ఐ వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ ఐల్ ఆల్వేస్ గెట్ అ గుడ్ టీమ్. ఓకే, వరంగల్ తర్వాత ఐ వెంట్ టు ట్రాన్స్కో విజిలెన్స్, దెన్ CID EOW తెలంగాణ, దెన్ ఐ కేమ్ టు AP. CIDలో ఎంతకాలం పనిచేశారు? ఒక 6 months. ఓకే, ట్రాన్స్కోలో అరౌండ్ 20 months. 20 months. ఓకే, ట్రాన్స్కో హైదరాబాద్. యా. మీ ట్రాన్స్కోలో మీరు పట్టుకున్న కేసులు ఏంటంటే, అంటే ఇల్లీగల్ కరెంట్ తీసుకోవడమా, లేదు బిల్డింగ్లో కమర్షియల్ని డొమెస్టిక్గా తీసుకున్న వాళ్ళనా, లేదా డొమెస్టిక్ కమర్షియల్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. మన AIs ఉంటారు, వాళ్ళు కూడా కేసెస్ వేస్తుంటారు. దానికి వీల్ సపోర్ట్ యాజ్ అ విజిలెన్స్, వీల్ సపోర్ట్ దెమ్ వైల్ దే కలెక్ట్ దోస్ చార్జెస్. అండ్ దెన్ కొన్ని ఎంక్వైరీస్ ఉంటాయి. ఒక ఎంక్వైరీ అలాగా హ్యాస్ గివెన్ సమ్ గుడ్ టు ద కంపెనీ బికాజ్ ఐఎమ్ born in that same like my first posting was with Transco CPDCL only. I again went there as an vigilance officer and it used to be very actually బాగుంది. Actually when I get a petition I used to understand it in 10 minutes after I reading it, where went wrong, how is it, I used to understand it very well. అట్లా ఒక స్టోర్స్ మీద ఒక ఎంక్వైరీ ఉంటే అది డీల్ చేశాను. కాదండి, రంగారెడ్డిలో ఒక స్టోర్ ఉంది. యాక్చువల్లీ రంగారెడ్డిలో స్టోర్ ఉంటుంది. యా, రంగారెడ్డి ఉమేష్ చంద్ర స్టాచ్యూ అక్కడ ఉంటుంది. బెంగళూరు నగర్ స్టోర్, SR నగర్.
దట్ దాని మీద ఒక ఎంక్వైరీ అండ్ వన్ వైర్ థెఫ్ట్ ఇది దట్ వీ కుడ్ క్రాక్ త్రూ సమ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆల్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు హోమ్ డిపార్ట్మెంట్ ఆడితే నెక్స్ట్ ఇది పోలీస్ కూడా వచ్చారు. అక్కడ చాలా కనబడిన కరప్షన్, కనబడిని మిస్యూజ్ జరుగుతుంటాయి. మీటర్ ట్యాంపరింగ్, దాని చెకప్ అని చెప్పి తీసుకొస్తాడు, అందులో కూడా డబ్బులు మారుస్తాడు. నెక్స్ట్ కరెంటు మీటర్ బాక్స్ దగ్గరికి వస్తాడు. మీటర్ బాక్స్ వచ్చాక బిల్లు కట్టకపోతే అది కట్ చేసే రైట్ మీ డిపార్ట్మెంట్కి ఉంది ట్రాన్స్ఫర్కి, కానీ డబ్బులు తీసుకొని దాన్ని మేనేజ్ చేస్తుంటారు. అంటే మీరు అనడం లైక్ వాళ్ళు బిల్ కట్టకపోయినా కానీ మనీ తీసుకొని వాళ్ళకి కరెంట్ ఇచ్చేస్తుంటారన్న. ఒకప్పుడు ఉండిందేమోనండి. ఆఫ్టర్ దిస్ ఎలక్ట్రానిక్ మీటర్స్ హ్యావ్ కమ్ అండ్ ఈవెన్ ఐ గెస్ రీసెంట్గా రిమోట్ మీటరింగ్ ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ కంటెంప్లేషన్. అవన్నీ చాలా తగ్గిపోయాయి. I should say that. కరెక్ట్గా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నారు లేదా మీ ప్రీవియస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు? లేదు ష్యూర్గా కూడా చెప్పచ్చు. యాజ్ ఏఈగా ఉన్నప్పుడు కూడా ఈ కేసులు పట్టుకోవడం, దొంగ కేసులు పట్టుకోవడం అవన్నీ చేసేదాన్ని. అనంతపూర్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి చాలా ఫైన్స్ వేయడం అలా అన్నీ ఉన్నాయి. దట్స్ నాట్ బ్యాడ్. లేదు తీసుకొని దాన్ని కమర్షియల్ చేసేవాళ్ళని పట్టుకున్నారా మీరు? డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం తీసుకొని కమర్షియల్గా వాడుకున్న వాళ్ళని ఖచ్చితంగా పట్టుకున్నాం. ఇటుక బట్టీలు ఇలాంటివన్నీ అలా చేస్తుంటారు. అంటే ఎక్కడో ఊరు అవతల చిన్న ఒక 1 రూమ్ అనేది ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంటుంటారు, అక్కడ కరెంట్ తీసుకొని ఉంటారు ఫర్ 250 వాట్స్ అని చెప్పేసి. అది డొమెస్టిక్ ఛార్జెస్లో తీసుకొని ఉంటారు. బట్ దాన్నే కరెంట్ లాక్కొని ఇటుక బట్టలకి వాడుతుంటారు. ఇట్స్ అ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ ఎలక్ట్రిసిటీలో. వాళ్ళ మీద వెళ్ళి కేసులు వేయడము, దానికి నోట్స్ రాయడము, ఇన్స్పెక్షన్ నోట్స్ ఇవ్వడము. ఎవ్రీ ఏఈ డస్ ఇట్ అండ్ దే విల్ హ్యావ్ దిస్ టార్గెట్స్ ఆల్సో. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మేడం, జనరల్గా గవర్నమెంట్ ల్యాండ్లో ఒక గుడిస్ కడతాడు, లేదంటే ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఆయనకి ఎలాంటి పర్మిషన్ ఉండదు. కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ ఏ విధంగా ఇస్తారండి? ఇట్స్ ఎ కమర్షియల్ ఆర్గనైజేషన్. ఎలక్ట్రిసిటీ అనేది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అప్పుడు నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు ఇలాగే గవర్నమెంట్ ల్యాండే కానీ కాలనీస్ ఏర్పడతాయి కదండి. అవర్స్ ఇస్ ఎ వెల్ఫేర్ సొసైటీ. కాలనీస్ ఏర్పడతాయి. ఆ కాలనీస్లో ఉన్న వాళ్ళు నైట్ టైమ్స్ పాములు వచ్చి కరవడము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాంటి చోట యాజ్ అ వెల్ఫేర్ మెజర్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండి వాళ్ళకి కరెంట్ ఇచ్చి ఆ కరెంట్కి డబ్బులు తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు. డబ్బులు తీసుకోకుండా కరెంట్ వాడడం తప్పు, అంతే. కరెక్ట్ అండి. మీరు పబ్లిక్ సేఫ్టీ కోసం కరెంట్ ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు. కానీ అదే పర్సన్ రేపు ఎవరైనా డిమాలిషన్కి వస్తే నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాను, కరెంట్ బిల్ ఉంది, that is not completely a ownership document. It is not completely a ownership ki you cannot claim from a current bill that he is a owner of it. Okay, మీరు చెప్తున్నారు he is a consumer ante. ఐసోలేట్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నాడు, కాలనీకి మీరు కరెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. పక్కన రోడ్డు పక్కన ఉన్న షాపులు కూడా కరెంట్ ఇస్తుంటారు కదండి. అంటే రోడ్ పక్కన ఉన్న షాప్స్కి కూడా కరెంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళకి వెలిగిస్తారండి, వాళ్ళు ఫుట్పాత్ మీద ఉంటాడు. సమ్ లీజ్కి తీసుకొని ఉండో ఏదో ఉంటేనే పవర్ ఇవ్వాలి అనేసి అన్నప్పుడు ఓనర్షిప్ డాక్యుమెంట్ లేకుండా ఇవ్వరండి. ఎనీథింగ్ ఎవరికైనా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒకరి పేరు మీద వచ్చినప్పుడు సమ్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ఆర్ లీజ్ డాక్యుమెంట్ ఏదో ఒకటి తీసుకునే ఇస్తారు. ఒక ఇంటి నుండి కనెక్షన్ తీసుకొని వేరే వాళ్ళు కమర్షియల్గా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు అండి. ఇప్పుడు మెయిన్ బాక్స్ ఉంటుందండి, ఒక అపార్ట్మెంట్ మెయిన్ బాక్స్ పెట్టుకుంటాం. మెయిన్ బాక్స్ నుండి అపార్ట్మెంట్కి బ్లాక్ కనెక్షన్ వెళ్తుంది. ఓకే, అందులో నుంచి మనం టెంపుల్ పర్పస్కో లేదంటే ఇంకో పర్పస్కో వాడుకోవచ్చా? లేదండి, టెంపుల్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సప్లై. నేను చేసేటప్పుడు అయితే 7 కేటగిరీస్ ఉండేటివి. ఐ డోంట్ నో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేసి. టెంపుల్ కమ్స్ అండర్ 6th కేటగిరీ ఆర్ 4th కేటగిరీ. టెంపుల్కి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ కాలనీ, ఆ కాలనీలోనే ఒక టెంపుల్ ఉంటుంది. ఈ కాలనీలో ఇంటి నుంచి తీసుకోవాలా లేదా కాలనీలో కమ్యూనిటీ టెంపుల్కే ఒక కనెక్షన్ తీసుకోవచ్చు. కానీ తీసుకుంటే దాని చార్జెస్ అవ్వాలని that and all that local AE should take care of it and he should be ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక ఇది ఉంటుంది. దే టచ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, దే టచ్ ఎవ్రీ కన్జ్యూమర్ని టచ్ చేస్తారు. వాళ్ళకి కూడా ఒక విజిలెన్స్ అనేది ఉంటుంది. లేదు వాళ్ళ దాంట్లో క్యాజువల్ లేబర్స్ ఉంటారు, బిల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ పైన దట్ లోకల్ ఏఈ కెన్ సీ చేంజ్ ద కేటగిరీ ఆఫ్ దట్ సప్లై.
వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసి చేంజ్ చేయొచ్చు అండ్ దెన్ బిల్లింగ్ మార్చేయచ్చు. దెర్ ఆర్ ప్రొసీజర్స్ ప్రాపర్లీ లైట్ డౌన్. మీకు ట్రాన్స్కో మీద ఎక్కువ వెళ్ళిపోతున్నట్టున్నా నేను. ఎగ్జాక్ట్లీ. ఓకే, ట్రాన్స్కోలో మీరు చేస్తున్న టైంలో గవర్నమెంట్కి ఎంత ఫైన్ అంటే రూపం వచ్చింది? ఫస్ట్ టైం నేను ఏ ఆపరేషన్గా పోస్టింగ్ తీసుకున్నప్పుడు అండి దే క్యాలిక్యులేట్ అనమాట ఎంత పర్సంటేజ్ కలెక్ట్ చేశారు మనీ. అంటే ఇప్పుడు ఈరోజు బిల్స్ పంపించారు అనుకోండి, ఒక ఏరియా కింద 1 crore బిల్స్ అయినాయంటే కలెక్షన్ ఎంత వచ్చింది అనేది చూస్తారనమాట. ఐ గోట్ 156% కలెక్షన్ అండి. 100%కి 156% కలెక్షన్ వచ్చింది ద ఫస్ట్ మంత్ ఆఫ్ మై జాయినింగ్. విజిలెన్స్గా ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఎంత ఫైన్ రూపాయలు వచ్చింది? మేబీ అరౌండ్ lakhs. ట్రాన్స్కో తర్వాత నియర్లీ 1 crore అలా వచ్చి ఉంటుందండి. ట్రాన్స్కో తర్వాత బైఫర్కేషన్ ఐ వెంట్ టు ఈఓడబ్ల్యూ, సిఐడి ఈఓడబ్ల్యూ వెళ్ళాను, తెలంగాణ సిఐడి. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఎవరంటే అప్పుడు మీకు ఇన్ఛార్జ్? సౌమ్య మిశ్రా మేడం ఉన్నారు. షీ వాజ్ అవర్ ఐజీ. కేసులు గుర్తున్నాయి మీకు? ఉన్నాయి, కొంచెం హై ప్రొఫైల్ 50 crores కేసు. సమ్ కేసెస్ లైక్ ఏపీఎస్టీసీ ఇన్వాల్వ్ అయిన కేసెస్ అలా ఉన్నాయి. ఇట్స్ అ షాక్. ఏపీఎస్టీ స్టేట్ ట్రేడ్ కోఆపరేషన్, ఇట్స్ లైక్ ఎకనామిక్ అఫెన్సెస్ కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ బీ లైక్ బిట్వీన్ కంపెనీస్, వాళ్ళ సిస్టర్ కంపెనీస్తో వాళ్ళు చేసే ఫ్రాడ్. ఇట్స్ ఆల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది. దోస్ థింగ్స్ అరౌండ్ 4 cases I have dealt. I could finalize 1 case and could charge 1 case, and 2 cases it didn't get completed when I was there. సిఐడిలో ఎక్కువ పేపర్ వర్క్ ఉంటుంది, మీకు ఇబ్బంది అనిపించలేదా, విసుగు అనిపించలేదా? లేదు, అది లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించిందండి నాకు. జనరలీ ఈ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కేసెస్ అన్నీ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీడింగ్ అండ్ లాట్ ఆఫ్ బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కలెక్షన్ అండ్ రీడింగ్. పెద్ద ఫైల్స్ అయిపోతుంటాయి. అదన్నీ అక్కడ నేర్చుకున్నాను అనిపించింది నాకు. అండ్ దాని రిపర్కేషన్స్ ఏముంటాయి అవన్నీ కూడా అర్థం చేసుకున్నాను. వేరే డిఫెన్స్ రోల్ కూడా ఉంటారు. యా, ట్రూ, వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యూ కెనాట్ జస్ట్ గో టు కంక్లూషన్. ఎవ్రీథింగ్ అంటే నార్మల్ రొటీన్గా ఉండదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. జనరల్గా పోలీస్లో ఉన్నప్పుడు మనం అంత టైం వెచ్చించి చేయలేం ఆ కేసెస్ సిఐడి చేసినంతగా. అండ్ సిఐడి వాట్ ఎవర్ ఇట్ ఇస్ డూయింగ్ అది ఆ ప్రొసీజర్లో చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఎవ్రీ స్టెప్లో దే విల్ టేక్ full precautions that their decision is correct, then they go forward. Okay, that's how CID works అండి. CID తర్వాత బైఫర్కేషన్ ఏపీకి వచ్చారు. ఏపీలో ఎక్కడ ఉన్నారు? I joined into intelligence ఏపీకి వచ్చిన తర్వాత. ఇంటెలిజెన్స్లో ఎంత కాలం పనిచేస్తారు? అరౌండ్ 4 years, 4.5 years I was in intelligence అండి. మీకు అక్కడైనా గుర్తుండిపోయిన ఉన్నాయా? Yeah, lot of things. That is one good experience in my career. లాట్ ఆఫ్ అంటే ఒక యాజ్ అ ప్రొఫెషనల్గా మీరు డెవలప్ కావడానికి ఎంత స్కోప్ ఉందో అంత స్కోప్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. మీరు చేసిన ఇప్పుడు పోస్టింగ్లో ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనగా మీరు ఆఫీస్ వర్క్ కూర్చోవడం కుదరదు, ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది. బోత్ అండి, ఇట్ రిక్వైర్స్ బోత్. ఎక్కువగా జర్నీస్ ఉంటాయి. నో, ఐ వాజ్ మోర్ ఇన్ టు ఆఫీస్ ఓన్లీ. బోత్ ఉంటుంది, రెండు ఉంటాయి. Was more into office only. That period gave me lot of self learning ichindi naku, and it helped me to become a good professional in police department. Yeah, that's a major chunk in my career. Nandaru gurtupoyina sangathalu leva? Nothing andi, nothing. Okay, I have become a good intelligence officer, then I become talking less. Okay, intelligence తర్వాత అండి ఇక్కడికే అండి, నెల్లూరు. యా, నెల్లూరు అడ్మిన్. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు నేర్చుకుంటున్నారా? ఐఎమ్ లర్నింగ్ అండి. ఎవ్రీవేర్ ఐ లర్న్డ్ అ లాట్. హియర్ ఆల్సో ఐఎమ్ లర్నింగ్ ద పల్స్ ఆఫ్ పబ్లిక్, ద పల్స్ ఆఫ్ ఏపీ పీపుల్, హౌ ద సిచ్యువేషన్స్ హ్యావ్ చేంజ్డ్, హౌ ఇస్ లైక్ ఇక్కడ మూడ్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, హౌ పీపుల్ థింక్, వాట్ దే థింక్, అడ్మిన్గా మెన్ ఎలా ఫీల్ అవుతుంటారు, హౌ టు కంట్రోల్. ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ అవర్ ఎస్పీ సార్ హౌ హీ డీల్ సర్టన్ సిచ్యువేషన్స్, ఎంత కరెక్ట్గా ప్రాక్టికల్గా ఎలా డీల్ చేస్తుంటారు అనేసి ఐ లర్న్. డిఎస్పీ అడిషనల్ ఎస్పీ వరకు వచ్చారు.
మీకు డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 1 year or 2 yearsలో మీకు ఐపీఎస్ వస్తుంది, మీరు ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి సూపర్విజన్ ఆఫీసర్ అవుతారు. మీరు అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీ గోల్ ఏంటండి? ఏ విధంగా మీ వర్క్ స్టైల్ మార్చాలనుకుంటున్నారు? మార్చాలి అని అంటే మీకు ఒక డిఫరెంట్ ఆఫీసెస్ కనిపించారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది. చాలా మంది ఐ ఫీల్ లైక్ దిస్, లైక్ ఏది మీరు మార్చాలి అని మీరేం అనుకోరు. దిస్ డిపార్ట్మెంట్ విల్ షేప్ యూ అప్ టు దట్. లైక్ నేను వచ్చినప్పుడు ఐ టోల్డ్ యూ లైక్ ఒక చిన్న యాక్సిడెంట్ హ్యావ్ గివెన్ మీ సమ్ చేంజ్. లెటర్ ఆన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. దట్ హాస్ ఆల్రెడీ చేంజ్డ్ మీ. లైక్ ఎక్కువ మాట్లాడేదాన్ని, ఎక్కువ ఎంపథైజ్ చేసేదాన్ని. ఇంటెలిజెన్స్ హ్యావ్ గివెన్ మీ లైక్ టు బీ కామ్. Like it shapes you up when you, by the time you sit in that chair, it shapes you up. You sit there, you see for the ante broader good ki how do you react అనేది నేర్పించేస్తుంది. మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి తక్కువ మాట్లాడారు, ఎక్కువ పని చేశారు. కానీ ఈ యాటిట్యూడ్ మీరు సూపర్విజన్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు సూట్ కాదు కదా? కాదు, ఎక్కువ ఎక్కడ తక్కువ మాట్లాడాలో అక్కడ నేర్పిస్తుంది నాకు, ఎక్కడ ఎక్కువ వినాలో అక్కడ నేర్పిస్తుంది. ఇంటెలిజెన్స్లో ఎప్పుడు అనిపిస్తుంది ఐ హ్యావ్ 2 ears 1 mouth అనేది ఎక్కువ గుర్తుంటుంది. అంటే మీకు ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. yes exactly. ఫస్ట్ మీరు పోస్టింగ్లో ఫస్ట్ ప్రొబేషన్ టైంలో ఒక యాక్సిడెంట్, పోలీస్ మీద ఎంత పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేసింది, దాంట్లో పబ్లిక్లో ఒక ఇమేజ్ వచ్చింది. అక్కడ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా ఆ స్పాట్లో? ఎగ్జాక్ట్లీ హౌ యూ షుడ్ లైక్ అంటే సెల్ఫ్లెస్గా హౌ యూ షుడ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద వర్క్ అనేది నాకు ఆ మూమెంట్ నేర్పించింది. ఎవరు ఐ వాజ్ దేర్ లీడర్ బట్ ఐ హ్యావెంట్ టోల్డ్ ఎనీథింగ్ టు ద సబార్డినేట్స్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ. బట్ దెన్ దే హ్యావ్ రియాక్టెడ్ టు దట్ సిచ్యువేషన్ వెరీ వెల్. అక్కడ నుంచి ఐ హావ్ సీన్ హౌ దే రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్. లైక్ ఇట్ గేవ్ మీ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్సిడెంట్ కేసులో మీరు ఏదో ప్రొబేషనర్గా ఉన్నారు, కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా బాడీని మూవ్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎస్పీగా వెళ్తారు. ఒక జిల్లా ఎస్పీగా ఒక సూపర్విజన్ ఆఫీసర్ ఉన్నప్పుడు సేమ్ యాక్సిడెంట్ జరుగుతాయి, జరగకుండా ఎవరో ఆపలేము. అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ సబార్డినేట్కి చెప్పి స్పాట్కి పంపిస్తారా, లేదా ఒక సూపర్విజన్ ఆఫీసర్గా మీ స్పాట్కి వెళ్ళి కాజ్ ఆఫ్ డెత్ చూస్తారా? అంటే డిఫరెంట్ రీజన్స్ కనిపిస్తుంది. స్పీడ్, ఓవర్ స్పీడా, డ్రంక్ అండ్ డ్రైవా, లేదా రోడ్ డిజైన్ ప్రాబ్లమా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. యా ఇట్ డిపెండ్స్. లైక్ కరెక్ట్ మీరు చెప్పింది. ఒక యూనిట్ ఆఫీసర్కి కానీ లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి కానీ కూర్చున్నప్పుడు దే విల్ హ్యావ్ దిస్ డేటా. ఎక్కడ ఎక్కువ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, వై ఇస్ ఇట్ అ హాట్ స్పాట్ అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ టు అనలైజ్. 337, 338 కాకుండా 304A అయినప్పుడు మీరు స్పాట్ విజిట్ చేస్తారా? No, I don't visit all 304As, but I'll guide my team. I'll strengthen up my team where any team officer, any officer of a cadre of SA or CI should be enough to deal that situation. It's not that I should go into every point and see that. I should make my team such a strong and empathetic team where their presence will solve the issues అని అనిపిస్తుంది నాకు. లేడీస్ విషయం తీసుకొస్తే కంప్లైంట్ ఒక బాధితురాలు మీ దగ్గరకు వచ్చి, మేడం నాకు మా హస్బెండ్ కొడుతున్నాడు, మేడం నన్ను పక్కవాడు వేధిస్తున్నాడు అని చెప్తే యాజ్ పర్ లా ప్రకారం వెళ్తారా, లేదు ముందు ఒక మీలో ఉన్న మహిళ బయటకు వచ్చి ఫస్ట్ వాళ్ళకి చెప్తానండి. వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ డోంట్ టేక్ దట్ టు యువర్ మైండ్ ఆర్ హార్ట్ అని చెప్తాను. ఐ ఆస్క్ దెమ్ టు బీ బ్రేవ్. I'll not ask them not to fight. I'll ask them to fight, but with a clarity, not being weak. They should be strong, brave, and then they should fight. అని ఫస్ట్ వాళ్ళకి చెప్తానండి. అదర్ థింగ్ I'll go according to the law. సెకండ్ మీలో కోపం బయటకు రాదా? No. That I should like. చిన్న పిల్ల మీద అగాచ్యం చేసిన వాడు దొరికాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? పోస్కో చట్టం పెట్టి పంపిస్తారా, 2 పీకుతారా? We'll do whatever. No, పోలీస్ చేయాల్సినవన్నీ చేస్తాము. దట్ హీ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్. అతను మళ్ళీ అలాగ రిపీట్ చేయకుండా ఏమేం చేయాలో అన్నీ జరుగుతాయండి. దాంట్లో ఆన్సర్లోనే మీ మీనింగ్ అంత వచ్చింది. ఓకే, బట్ జనరల్గా మగవాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళకి ఒక డ్యూటీ అక్కడితో అయితే మీ ఇంట్లో మేడం వాళ్ళ వైఫ్లు చూస్తారు. మీరు ఇక్కడ పోలీస్ డ్యూటీ చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మహిళా డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ డూయింగ్ ఆల్సో స్మాల్ థింగ్స్ రిలీవ్స్ మై స్ట్రెస్ అండి.
That's how it balances me. True. I'm not a police from the birth. I'm not a police officer. My intention is like I'm a service loki vachanu nenu. So I always try to be grounded. I don't want to be carried away. That I try to be like that. I like to have friends who are with me when I was not in a police department, or when I was in my earlier department, or in my college days, so that I'll know what I am. I don't want to be completely changed as a police officer. I'm a police officer personally, professionally, but my personal and professional, I want to keep it apart. Rendu joint cheyaru. Yes, I want to keep it apart. Yeah. Haimavathi garu Ala ante that actually helps me to empathize with the common person. And naku profession veru personal. You should always be yourself to empathize what the other person is telling to you అనిపిస్తుంది. Carried away కాకూడదు అనేసి అంటే we should be grounded అని అనిపిస్తుంది. మీ గోల్ ఏంటంటే అసలు? Being happy and peaceful. As a person, my goal is to be happy and peaceful. And as a professional, I want to extend my complete authority to the right cause. And I want to be like, nakantu konni values and morals. I don't want to get out of those values and morals. అలాగా పని చేయగలగాల అనడం నా గోల్. మేడం, మీరు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న టైంలో అయోషా మేర కేసులో ఒక సిట్కి సంబంధించిన ఒక టీంలో మీరు ఒక మెంబర్ ఉన్నారు. ఫస్ట్ టైం అయోషా కేసులు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కోర్టు ఆదేశాల మేరకు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారండి? Correct. I was an investigating officer in that SIT case. It's a special investigation team formed చేసింది. I worked under the guidance of Sri C.H. Srikanth IPS garu, and we worked as a team in that. And it's one of a kind in country. That's the first case of this reinvestigation, de novo investigation అని చెప్తారు. Properly monitored, ante we worked under monitoring of High Court investigation, and that case gave me good experience, like lifelong andarki opportunity రాదేమో అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఏంటి అనేది డిఎస్పీగా రిక్రూట్ అయిన ఆఫీసర్కి ఇట్ గేవ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. యాజ్ యూ సెడ్, ఇట్స్ రీఇన్వెస్టిగేషన్, సో ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. సర్ గైడెన్స్లో వీ వర్ లో ప్రొఫైల్ అండ్ వీ కుడ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ ఇట్. కేసు రివీల్ చేయకూడదు అంటారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్? యా, స్టిల్ ఇట్ ఈస్. సత్యబాబు చేశాడనా లేదు చేయలేదని వచ్చిందా మీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో? స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ విత్ సిబిఐ. సో ఇట్ ఈస్ ప్రిజుడిస్. ఆయనతో మాట్లాడారా సత్యబాబుతో? ఇట్ ఈస్ ప్రిజుడిస్. మీకు ఓవరాల్ ఏమనిపించిందండి? We had revealed కొన్ని facts అయితే we could reveal. It's not that we didn't reveal anything, and we have submitted it to High Court. అంటే కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కదా. ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే మీలాంటి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రమ్మంటారా వద్దంటారా? రావాలి, రావచ్చు. It is up to them. If they have a service motto, I encourage them to come to police department. And డెఫినెట్గా ఇఫ్ దే ఒక బ్రేవ్ కోషెంట్ కానీ కాన్ఫిడెన్స్ కోషెంట్ 10లో ఒక 5-6 ఉన్న వాళ్ళకి వెన్ దే వేర్ దిస్ యూనిఫామ్ దే విల్ కమ్ టు 8 to 9 అండి. దట్స్ ఎనఫ్. దే విల్ జస్ట్ ఫ్లై ఆఫ్ విత్ గుడ్ కలర్స్. రావాలి. బట్ ఫైనల్గా మీ ఇష్టదైవం, మీ ఫిజికల్ ఫిట్నెస్ చెప్పండి. అందరు దేవుళ్ళు ఇష్టం అండి. I believe in this energy, like positive energy and negative energy ni believe chestanu. I do believe in, like, you know, when I'm surrounding something, positive energy believe chestanu. Surrounding lo negative energy untundi, adi believe chestanu. Physical fitness, routine, going for a walk and trying to have less calories is present physical fitness. I had sustained a couple of injuries in the time of my training, and in the time of training only I got well. I could complete my 10 km and all, and I got well. That's good. పోలీస్ డిపార్ట్మెంట్లోకి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు హేమావతి గారు. ఆమె మొత్తం సర్వీస్ అంతా చెప్తున్నారు. చాలా చాలా కేసుల్లో చాలా మహిళలు మగవాళ్ళ కన్నా బాగా పనిచేస్తాం. చార్జ్ షీట్ వేసేంత వరకు కూడా మహిళలు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి
ఖచ్చితంగా మహిళలు వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మహిళల దగ్గర వచ్చే వాళ్ళు బాధితులు చాలా ఓపెన్గా చెప్తారు కాబట్టి అందరూ రండి అంటూ ఆమె ఆహ్వానం పలుకుతారు. ఇది వారు హిమావతి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.